రాత్రి మావోడు మంచిగా తిని ఇంట్లోనే వండుకున్నాడు. నేను ఆఫీస్కి పోతున్నా లేరా దా పోదందా అంటే ఏ పోక నేను తర్వాత వస్తానని చెప్పిండు. బెదిరించిండు నన్నాడు. ఏడబడిపోయింది మరి. ఓనా పక్క జారు ఇక్కడ ఒక్క జరగండి, నాకు ఆఫీస్కి లేట్ అవుతున్నది. జరగండి జర. ఓనా పక్క జరుగు ఆరాం కొట్టవద్దు, పక్క జరుగు. ఇవ్వే మావోడేంది పక్కకు జరుగుమని బతిలాడుతాండు. పెద్ద కారాటం వచ్చింది. జరగనా జరుగు. ఎవరో ఆరం కొట్టుకుంటా పోతున్నాడు. నీ పని అవుతారు పో, వస్తాయి పైసలు పడతాయి నీకు. అయినా ఈయనకి బండి ఎవడిచ్చిండు? ఈడ ఆఫీస్కి రాకుంటే ఏం చేస్తుండ అసలు? అరే 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 జరగనా జరుగు ప్లీజ్ అన్న, ఆఫీస్కి పోవాలి నేను. తమ్మి ఏంద్రా ఇది? నువ్వు పొద్దుగాల అనంగాస్తాంటివి, పొద్దుగూట్లో పడ్డానికి వస్తున్నావేంద్రా? నేను ఇంకా ఆఫీస్కి రాలేనక్క. బంచల రైల్లోనే 2 గంటలు పట్టింది నాకు. ఆఫీస్కి వచ్చే వరకు తెల్లారేటట్టున్నాను. నా కథ ఉత్తరేటట్టున్నది ఇలా. ఒక్క జరుగు తొవ్వలేం ముచ్చట పెట్టిరాక ఆరం కొట్టదు, పక్క జరుగు. ఇంట్లో బగ్గ తిని షెదర్ నిండా కప్పుకొని ముసురుకు మంచిగా వాడుకున్నావు. ఉత్తగా నా గురించి ఆరిపోసుకుంటుంటావు. జల్దొద్దామంటే పక్క ఫోన్ రమేష్ గారు తను బండి ఆడుకొచ్చుకున్నా. బండి మీద వస్తే జల్దీగానే వస్తావు కదా సత్తి. నువ్వు ఇప్పుడే లేసి వస్తున్నావు కదా, అబద్ధాలు చెప్పకు నాకు. నువ్వు వెళ్ళిపోగానే నేను తానం చేసి తయారయ్యి వస్తున్నా, కానీ బయటికి వెళ్ళగానే బండ్లు కూటాలు అన్నీ నా వెంటనే ఉన్నట్టున్నాయి. మొత్తం అడ్డం వచ్చినాయి. ఏం కాళ్ళ మీదకి వెళ్ళి ఎగిరి రావాలనా? నాకేమన్నా కిరేన్లు పెట్టిండ్రా? సినిమా ఫైటింగ్ లేక తాళ్ళు కట్టిరా నాకేమన్నా? నిన్నేమన్నా మూసినది మురికి కాలువ నుంచి బండేసుకొని రమ్మన్నారా? గట్లొచ్చిన జల్ది వచ్చి ఫాడైతుంటే అరే జరుగుమని దాన్ని బతిమలాడుతుంటే ఒక్కడు జరిగి ఫాడైతలేడు. జరుగుమని చెప్పుడేంద్రా? నీ బండికి హారం లేదా? హారం ఉందాక, కానీ నేను కొట్టా. బండ్లో 100 రూపాయల పెట్రోల్ పోసిన దొబ్బుకుంటా నన్ను వస్తా, కానీ నేను హారం కొట్టా. ఈత గింజొచ్చి తాటి గింజలు లాగినట్టుంది. హారం ఎందుకు కొడతలేవురా నువ్వు? ఒక్కొక్కరు చూడాక ఎంతగానో హారం కొడుతున్నాడు, ఇంకా నన్ను అంటున్నావు నువ్వు. అవును తమ్మి, ట్రాఫిక్ లో ఆగినా గానీ హారన్ కొడుతూనే ఉంటారు. సరేగా నీకెందుకు లేట్ అయింది అసలు? హారం కొడితే 500 జుర్మానా వేస్తారంట. అందుకే మెల్లగా అందరిని బతిమలాడుకుంటా పక్కకు జరుపుకుంటూ వస్తున్నా. 20 రైతున్నది. ఓర్ని ఏ వాళ్ళు చెప్పిండు తమ్మి నీకు? వార్త చదివినాక నేను కూడా ఫిఫీ అంటే గట్టిగా హారం కొట్టినామనుకో 1,00,000 రూపాయల దాకా జుర్మానా వేస్తారంట. నా తాన గన్నిగాన పైసలు ఎక్కడివాక, అందుకే మెల్లగా వస్తున్నా నేను. అవును తమ్మి, జుర్మానా వేయాల్సిందే. అందరం ట్రాఫిక్ లో ఆగినా గానీ బండ్లు ముందు గదలకున్నా గానీ ఒకటే హారన్ కొడుతుంటారు. అక్క నేను రోడ్డు మీదకి రాగానే ఒకడైతే పెద్ద సప్పుడు హారం కొట్టిండు. అప్పుడే నాకు చెవులు గిల్లు మన మస్తు బుగులు పట్టినా. అందుకే చెవులలో పత్తి పెట్టుకునేగో. కానీ సత్తి, రోడ్ల మీద ఆడవిల్ల కనిపించినా చాలు అట్లా కూడా హారన్ గట్టి కొడతారా? అలాంటి చిడాయించనీకి మళ్ళీ గుంతలు రోడ్లు ఉన్నాయి కదా, ఎవరికేయాలి ఫైన్? అయ్యో సత్తి, నువ్వు అన్నట్టు రోడ్లు మంచిగా లేనందుకు జుర్మానా వేయాలంటే రోడ్డుకి వేయాల్సి వస్తుంది. పని చేయాలక్క. కానీ తమ్మి, ముందుగల్లా సడక్లను మంచిగా చేస్తే మంచిగానే ఉంటది. ఎవరి ఇళ్ళ కాళ్ళు జల్దిన పోతారు, ఆరం కూడా పోతారు. ఎవరి పనుల మీద వాళ్ళు రుయ్యిన పోతూనే ఉంటారు. ఇక అయితే వాయి కానీ తమ్మి, నువ్వు హారన్ అవసరం ఉన్నప్పుడు కొట్టచ్చురా, కానీ బండాపి పక్కకు జరుగుమని చెప్పాల్సిన పని లేదు. విన్నారా మీరు కూడా? ఉత్త పుణ్యానికి హారన్ కొడితే జుర్మానా వేస్తారట. జర పైలం మరి. అట్లనే రోడ్లను కూడా మంచిగా చేసే ఉపాయం చేయండి సార్లు.